నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి వాక్యాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 22వ అధ్యాయము 17-18 వచనాలను ఒకసారి చదువుదాం. చదివి సహాయం చేయండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చదువుతాను, అందరూ కూడా మరొకసారి శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవనిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున, ఈ మాట అందరూ అండర్లైన్ చేయండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. మన ప్రభును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా వినుటకు ప్రయత్నం చేయండి. మీ పనులు కొద్ది నిమిషాలు పక్కన పెట్టండి. ఎందుకంటే వాక్యము చాలా శ్రేష్టమైనది. వాక్యము మనల్ని బలపరుస్తుంది. మనం ఆధ్యాత్మికంగా బలవంతులుగా తీర్చేది దేవుని వాక్యమే గనుక వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని ప్రేమతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే దేవునికి మంచి పిల్లలు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మన తండ్రికి మనం మంచి పిల్లలుగా ఉండాలి. అంతేకాదు మన తల్లిదండ్రులైన వారికి కూడా మనం మంచి పిల్లలుగా ఉండాలి. ఈరోజు యవనస్తులందరూ కూడా శ్రద్ధగా వినండి. పిల్లలైన వారు శ్రద్ధగా వినండి. విశ్వాసి పిల్లలైనటువంటి మీరు, దేవునికి పిల్లలైనటువంటి మీరు ఈ మాటలు శ్రద్ధగా వినండి. మంచి పిల్లలు ప్రియులారా, ఈరోజు మంచి పిల్లలనే పేరు తెచ్చుకోవాలి. చూడండి, మీకు మంచి పిల్లలు ఉంటే మీరు ఎంతగానో సంతోషిస్తారు. మీకు మంచి పిల్లలు ఉంటే చాలా ఆనందిస్తారు. అలాగనే మనం మంచి పిల్లలమైతే మన దేవునికి చాలా సంతోషం అండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యక్కడ తెలియజేస్తున్నాడు. మనందరం మంచి పిల్లలుగా తీర్చబడాలన్నది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. ప్రియులారా, ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే 18వ వచనంలో దేవుడు అక్కడ ఒక మంచి సంగతి చెప్తున్నాడు. మరియు నీవు నా మాట వినినందున. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడో మనకు తెలుసు. అత్యధికమైన దీవెనల చేత అబ్రహామును నింపాడట. ఒక భక్తుడు చెప్తాడు, నోటి మాట ప్రకారంగా, లెక్కల ప్రకారంగా దేవుడు ఆయనకి 30 లక్షల ఎకరముల భూమిని దేవుడు స్వాచ్ఛంగా ఇచ్చాడట. అంటే అంతగా హెచ్చించాడు అబ్రహాముని. ప్రియులారా, అబ్రహాము ఎంత కలిగి ఉన్నా దేవుని మాట వినేవాడిగా ఉన్నాడు. దేవుడు అక్కడ ఆయనతో అంటున్నాడు కదా, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ప్రియులారా, అబ్రహాము ఆశీర్వాదానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే దేవుని మాట వినుటయ్యే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని మాట విన్నాడు అబ్రహాం అండి. ప్రియులారా, ఆశీర్వదించబడే కొలది విన్నాడు.
ప్రియులారా, లేమిలో దేవుని మాట విన్నాడు, కలిమిలో దేవుని మాట విన్నాడు. ఉన్నప్పుడు దేవుని మాట విన్నాడు, లేనప్పుడు కూడా దేవుని మాట విన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, అబ్రహాము దేవునికి మంచి కుమారుడిగా ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవుడు అబ్రహాముకి చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు, ఇస్సాకును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, ఇస్సాకుని మాట మనందరికీ తెలుసు, నవ్వు అని, విధేయత అని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు అబ్రహాము దేవునికి మంచి బిడ్డగా ఉంటే ఇస్సాకు అబ్రహాముకి మంచి బిడ్డగా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, అబ్రహాము యొక్క విధేయత మనకు తెలుసు, ఇస్సాకు విధేయత కూడా మనకు తెలుసు. ఇస్సాకును మనం పరిశీలన చేస్తే బలి ఇచ్చే సమయంలో కూడా తిరిగి మాట్లాడలేదు. బలి ఇచ్చే సమయంలో కూడా తిరిగి ఎంత మాత్రం కూడా సమాధానం చెప్పలేదు. ప్రియులారా, కాళ్ళు చేతులు కట్టాడు తండ్రి, ఆ యొక్క బలిపీఠం మీద పండుకోబెట్టాడు, అయినను మారు మాట్లాడలేదటండి. అంటే ఎంత వినయముగా తండ్రికి బిడ్డున్నాడో. అవసరమైతే ప్రాణం పోతున్న సమయంలో కూడా తండ్రికి విధేయుడిగా ఉండాలి అనేటువంటి మంచి స్వభావము దేవుడు ఇస్సాకుకు అనుగ్రహించాడు. ఈరోజు ప్రియులారు, అందుకే ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముకి మంచి బిడ్డ అయ్యాడు. ప్రియులారు, అంతేకాదు అబ్రహాము దేవునికి మంచి బిడ్డ అయ్యాడు. ఈరోజు మనం కూడా దేవుని మాట విని విధేయులంగా ఉంటే దేవునికి మనం మంచి పిల్లలం అవుతామంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు తల్లిదండ్రులకు కూడా మంచి పిల్లలు అవ్వాలంటే వారి మాట మనం వినాలంటండి. ఈ రోజున ప్రియులారా, చాలామందిని మనం పరిశీలన చేస్తే, లోకాన్ని పరిశీలన చేస్తే ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేదు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినటం లేదు, వారిని ఎదురించేవారుగాను, ధిక్కరించేవారుగాను, వారి మాటను కొట్టివేసేవారుగాను కనబడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట బిడ్డగా నువ్వు కొట్టివేస్తే నువ్వు దీవించబడలేవు. దేవుని మాట ఒక బిడ్డగా నువ్వు కొట్టివేస్తే నువ్వు దీవించబడలేవు. దేవుని మాట వింటే నువ్వు తప్పకుండా దీవించబడతావు. దేవుని మాట వింటే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు, ఉన్నత శిఖరానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అబ్రహాము ఆశీర్వాదానికి ప్రధాన కారణం, మూల కారణం ఏంటి అంటే, ఇదిగో అబ్రహాము దేవుని మాట విన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను, నీ పిల్లల వలన అనేకులు, ప్రపంచంలో ఉన్న అనేకులు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత చక్కని వాగ్దానం అండి. ఈ వాగ్దానానికి కారణం, ఇంత చక్కని వాగ్దానం దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే వినటమేనండి, విధేయత చూపించడమేనే. నువ్వు విని విధేయత చూపించేవాడు అయితే దేవునికి మంచి బిడ్డవు అవుతావు, మంచి పిల్లవాడు అవుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచి కుమార్తె అవుతావు, మంచి కుమారుడు అవుతావు. మంచి బిడ్డగా, మంచి కుమారుడిగా, మంచి కుమార్తెగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము, ఉద్దేశం అని మీరు గమనించాలి. మంచి పిల్లలు అవ్వాలంటే మొదటిగా వినటం, విధేయత చూపించడం మొదటి లక్షణం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక రెండో మాటను మనం పరిశీలన చేస్తే, లేఖన భాగాలను మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే చూద్దాం. చూడండి, లేఖన భాగాల్లో నుండి రెండో మాట, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 36వ వచనాన్ని ఒక్క మారు చదువుకుందాం. చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 36వ వచనం. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, మరొక కుమార్తె కనబడుతుంది. ఇక్కడ ఎవరా అంటే ఆమె యెఫ్తా యొక్క కుమార్తె. యెఫ్తా యొక్క కుమార్తె. మనకు తెలుసు ఈ సంగతులన్నీ కూడా. రాజైన యెఫ్తా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి మీద జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. జయమిస్తే, ప్రభువా ఇదిగో నాకు ముందుగా ఏది ఎదురొస్తే అది నేను నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. ప్రియులారా, విజయోత్సవంతో చక్కగా తిరిగి వస్తున్నాడు, ఆనందంతో తిరిగి వస్తున్నాడు. అతడు ఊహించనటువంటి పరిణామం అక్కడ ఒకటి జరిగింది. ఏంటి ఆ పరిణామం అంటే, ప్రియులారా, అనుకోకుండా కుమార్తె ఎదురొచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఆయన బోరును విలపిస్తున్నాడు, అయ్యో నేను దేవునితో ఈ మాట ఇచ్చాను, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ కుమార్తె అంటుంది, నా తండ్రి నీవు యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, ఆ ప్రకారంగానే చేయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు యెహోవాకు మాట ఇచ్చింటివా, ఆ ప్రకారముగానే జరిగించు, మాట తప్పిపోవద్దు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
ఎంత చక్కని కుమార్తె అండి. ప్రియులారా, ఈ రోజున ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు. యెఫ్తా కుమార్తెల నుండి మనం నేర్చుకునేటువంటి రెండో అంశం ఏంటి అంటే, తండ్రి ఇచ్చిన మాటను ఏమండి ప్రియులారా ధిక్కరించేదిగా కాకుండా తండ్రి గౌరవాన్ని, తండ్రి యొక్క భక్తిని కాపాడేటువంటి బిడ్డగా మనకి యెఫ్తా కుమార్తె ఇక్కడ కనబడతా ఉంది. ప్రియులారా, ఈ రోజున ఆలోచన చేస్తే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నువ్వు మంచి బిడ్డ అవ్వాలంటే నీ దేవుడని యెహోవా ఏమండి గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. ప్రియులారా, నువ్వు మంచి బిడ్డ అవ్వాలంటే నీ తల్లిదండ్రుల గౌరవాన్ని నువ్వు నిలబెట్టాలి. యెఫ్తా కుమార్తె తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టింది. తన తండ్రి ఇచ్చినటువంటి మాట ఏమండి ప్రియులారా, ఇచ్చిన మాట వెనక్కి పోకుండా ప్రియులారా దేవునికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చబడినట్టుగా ఆమె అంటుంది, అవసరమైతే నా ప్రాణాన్ని నేను ఇదిగో ఇచ్చేస్తున్నాను, నువ్వు మాట ప్రకారంగా చేసే, అంతే. ప్రాణాన్ని కూడా లెక్క చేయలేనంతటి మంచి ప్రేమ ఆ బిడ్డకు దేవుడిచ్చాడు. ఈ రోజున నువ్వు మంచి బిడ్డవుగా ఉండాలంటే, మంచి పిల్లవాడుగా ఉండాలంటే, మంచి కుమార్తెగా ఉండాలంటే, మంచి కుమారుడుగా ఉండాలంటే నీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నువ్వు నిలబెట్టాలి. చాలామంది పిల్లలు నేటి దినాల్లో తల్లిదండ్రుల పరువును తీసేవారిగా ఉన్నారు, గౌరవాన్ని ఏమంటే ప్రియులారా రూపం ఆపేవారిగా ఉన్నారు. నువ్వు మంచి పిల్లవాడు అవ్వు ఎప్పుడవుతావంటే వారి గౌరవాన్ని నిలబెట్టినప్పుడే. నువ్వు మంచి బిడ్డవవు ఏమంటే ప్రియులారా వారి పరువు తీసేవానిగా ఉంటే, దేవుని వాక్యం తెలియజేస్తుంది, వారి యొక్క పరువుని నిలబెట్టువానిగా ఉంటే నువ్వు మంచి బిడ్డవు అవుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది రెండో విషయం అండి. ఇక మూడో మాటను కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. చదవండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు ఉండెను. అంతటా దైవజనుడొకడు ఏలియా వద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఇక్కడ సమూయేలు గురించి వ్రాయబడతా ఉంది. సమూయేలు గురించి లేఖన భాగాలు ఇక్కడ వ్రాయబడతా ఉన్నాయి. ప్రియులారా, ఈ దినాన్ని ఆలోచన చేస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు సమూయేలులో నుంచి మనకు నేర్పించేటువంటి సంగతి ఏంటి అంటే, సమూయేలును దేవుడు పిలిచాడండి. దేవుడు పిలిచాడు, ఒకసారి పిలిచాడు. పిలవగానే సమూయేలు అనుకున్నాడు, దైవజనుడే నన్ను పిలుస్తున్నాడు అని అనుకున్నాడు. గబగబా పిలవగానే వెళ్ళిపోయాడండి తండ్రి ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నాడు, అయ్యా నువ్వు కానీ నన్ను పిలిచావా అన్నాడు. లేదయ్యా అని చెప్పాడు. మరలా ప్రియులారా ఆయన వచ్చి పండుకున్నాడు, మరలా స్వరం వినబడుతుంది, మరలా పిలవగానే ప్రియులారా వెళ్ళిపోయాడండి. ప్రియులారా గమనించాలి, ఇప్పుడు దైవజనుడికి అర్థమైంది, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే నేను ఆలకిస్తున్నాను చెప్పమని చెప్పాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే ఇక్కడ సమూయేలులో ఉన్నటువంటి శ్రేష్టమైన మూడవ లక్షణం ఏంటి అంటే, పిలవగానే వెళ్ళేటువంటి లక్షణం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పిలవగానే వెళ్ళే లక్షణం, చెప్పేది వినే లక్షణం అండి. నువ్వు దేవునికి మంచి బిడ్డవైతే దేవుడు పిలవగానే నువ్వు వెళ్తావు. నువ్వు దేవునికి మంచి బిడ్డవైతే ప్రియులారా నీ యొక్క దేవుడు చెప్పేదాన్ని నువ్వు ఆలకిస్తావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా ఆలోచన చేస్తే పిలవగానే వెళ్ళేటువంటి స్వభావం చాలామందికి లేదండి. దేవుడు మనల్ని పిలిచిన లెక్క చేయలేనటువంటి పరిస్థితి, దైవజనుడు మనల్ని పిలిచిన లెక్క చేయలేనటువంటి పరిస్థితి, సంఘం ఒకవేళ మనల్ని పిలిచినా లెక్క చేయలేనటువంటి పరిస్థితి. కానీ ప్రియులారా సమూయేలులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అంటే, పిలవగానే అది ఎవరు పిలుపా అనేది కూడా చూడలేదు ఆయన. దైవజనుడే నన్ను ఖచ్చితంగా పిలిచాడనేది లేకపోయినా, ఒకవేళ ఆయన పిలిచాడేమో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి మంచి తత్వం ఉందో చూసారా, అదే మంచి పిల్లల యొక్క లక్షణం అండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు నిన్ను పిలవగానే నువ్వు లోబడుతున్నావా? వెళ్ళగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులు నిన్ను పిలవగానే లోబడుతున్నావా? వారి మాటకు వెంటనే ఏంటి నాన్న చెప్పు, ఏంటమ్మా చెప్పు అనేటువంటి ఆలోచన గలవానిగా ఉన్నావా? నువ్వు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావా? దేవుడు చాలాసార్లు చింతిస్తూ ఉంటాడండి. ఆయన 2 చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉంటాడట. 2 చేతులు చాచి పిలుస్తూ ఉంటాడట. మనం మన వీపు భాగమును చూపించి ఏం చేస్తామంటే లోకంలోకి వెళ్ళిపోతామంటండి. ప్రియులారా ఆయన దుఃఖపడతాడంటండి, దుఃఖం కలుగుతుందట. ఇప్పుడు ప్రియులారా ఒక విశ్వాసి బిడ్డగా ఉన్నప్పుడు నువ్వు ప్రియులారా నీ తండ్రి పిలుపుని కనుక నువ్వు వినేటువంటి స్థితిలో నువ్వు లేకపోతే నువ్వు ఎలా మంచి బిడ్డవు అవుతావు? అవో కదా.
అలాగే తల్లిదండ్రులుగా జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రులు నిన్ను పిలిచినప్పుడు నువ్వు పలకకపోతే, ప్రియులారా, ఆ పిలుపుకు నువ్వు లోబడకపోతే నువ్వు ఎలాగున మంచి బిడ్డవవుతావు? అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడి దినమందు చెప్తున్నాడు, ప్రియులారా, సమూయేలులో ఉన్న 3వ లక్షణం ఏంటి అంటే, ప్రియులారా, పిలవగానే పలికేటువంటి స్వభావం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా దేవుడు మనల్ని పిలవగానే పలకాలి. నీ తల్లిదండ్రులు పిలవగానే నువ్వు పలకాలి. అప్పుడు నువ్వు మంచి బిడ్డవు అవుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచి పిల్లవానివి అవుతావు, మంచి కుమారుడు అవుతావు, మంచి కుమార్తె అవుతావు. పిలిచినప్పుడు పిలుపుని లెక్క చేయకపోతే మంచి బిడ్డవు కావు. పిలిచినప్పుడు పిలుపుని లెక్క చేయకపోతే దేవునికి ఇష్టమైన బిడ్డవు నువ్వు ఎంత మాత్రం కూడా కావు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ విషయాన్ని మనం చూసాం. ఇక 4వ విషయాన్ని మనం పరిశీలన చేస్తే లూకాసు సువార్త 1వ అధ్యాయం 80వ వచనం. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ మాటలు భక్తుడైనటువంటి యోహాను గురించి వ్రాయబడతా ఉన్నాయి. ప్రియులారా, శిశువు ఎదిగి పెద్దవాడయ్యే వరకు ఎక్కడున్నాడట? అరణ్యములో ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తగిన బలం పొందుకునే వరకు అరణ్యంలో ఉన్నాడంటండి. ఈరోజు ప్రియులారా, నువ్వు మంచి బిడ్డవైతే అరణ్యంలో ఉండాలి. ఇదేంటండి అరణ్యంలో ఉండడం ఏంటి? మంచి బిడ్డలు అరణ్యంలో ఉంటారా? ప్రియులారా, అరణ్యము అనగా ప్రియులారా, లోకమునకు దూరముగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం తగిన బలం పొందుకునే వరకు, తగిన శక్తి పొందుకునే వరకు, తగినటువంటి భక్తిని మనం నేర్చుకునే వరకు, తగినటువంటి విశ్వాసాన్ని మనం పొందుకునే వరకు లోకానికి మనం తప్పకుండా దూరంగా ఉండాలంటే అండి. లోకానికి దూరంగా ఉంటేనే మనం మంచి పిల్లలంగా తీర్చిదిద్దబడతామండి. చిన్నప్పుడే నువ్వు లోకంతో స్నేహం చేస్తే, చిన్నప్పుడే పాపంతో నువ్వు స్నేహం చేస్తే, చిన్నప్పుడే వ్యసనములతో నువ్వు స్నేహం చేస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ భవిష్యత్తు ఎంత దీనస్థితికి మారిపోద్దో, ఎంత దీనస్థితికి వెళ్ళిపోతావు నువ్వు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఆ శిశువు ఎదిగి పెద్దవాడయ్యే వరకు, ఆ బలాన్ని పొందుకునే వరకు అరణ్యంలో ఉన్నాడంట భక్తుడైన యోహాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అరణ్యంలో జీవించాడట, అరణ్యంలో బ్రతికాడంట. ఈరోజు నువ్వు కూడా మంచి బిడ్డవుగా ఉండాలంటే లోకానికి నువ్వు దూరంగా అరణ్యంలో బ్రతకాలి. లోకానికి దూరంగా బ్రతకాలి నువ్వు. ప్రియులారు గమనించాలి, లోకంతో స్నేహం చేస్తే నువ్వు మంచి బిడ్డ అవ్వలేవు. నీకు మంచి లక్షణాలు రావండి. నీకు మంచి లక్షణాలు రావాలంటే లోకంతో నువ్వు దూరంగా ఉండాలి. దేవుడు లోకంతో విభేదించడం అంటే సమాజంతో విభేదించడం అని దేవుడు చెప్పడం లేదు. కానీ ప్రియులారా, ఆ యొక్క లోకము చేసే కార్యక్రమాలకు, దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలకు నువ్వు దూరంగా ఉండాలి. అరణ్యములో నువ్వు జీవించాలి. అరణ్యంలో బ్రతకడం అంటే, అరణ్యం అంటే ప్రియులారా, మనుషులతో ఉండదు. అది అరణ్యం అంటే ప్రియులారా గమనించాలి, అక్కడ ఎవరు నాన్నటువంటి వారు ఉండరు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, లోకంతో నువ్వు స్నేహం చేయకూడదు. లోకంతో నువ్వు స్నేహం చేస్తే ప్రియులారా, నువ్వు మంచి బిడ్డవుగా పిలువబడలేవు. శిశువు ఎదిగి పెద్దవాడయ్యే వరకు అరణ్యములో భక్తుడైన యోహాను నివాసం చేశాడంటండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నా శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, మీరు ఇదిగో ఎదిగి పెద్దవారయ్యే వరకు, మీకు తగిన విశ్వాసం వచ్చే వరకు, తగిన భక్తి వచ్చే వరకు ప్రియులారు గమనించాలి, మీరు లోకానికి దూరంగా ఉండండి. పిల్లలు, మీరు లోకానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తగిన భక్తి విశ్వాసం నీకు వస్తే, ఒకవేళ లోకంతో నువ్వు కలిసినా, నువ్వు ప్రియులార లోకంతో నువ్వు ఒకవేళ స్నేహం చేయడం అంటే వారి మధ్యలోకి నువ్వు వెళ్ళినా, ప్రియులార నువ్వు ఎంత మాత్రం కూడా వారి యొక్క కార్యకలాపాల్లో నువ్వు పాలు పంపులు పంచుకో. ఎందుకంటే నీలో ఆల్రెడీ వాక్యం ఉంది కనుక, నీలో ఆల్రెడీ ప్రార్థన ఉంది కాబట్టి, నీలో ఆల్రెడీ భక్తి ఉన్నది కాబట్టి, ఇప్పుడు లోకంతో నువ్వు ప్రియులార సరిజోడిగా ఉండడానికి ఇష్టపడవో, ప్రియులార వారితో కలిసిన మాట్లాడినా నీకు ఇబ్బంది అనేది కలగదు. నువ్వు వ్యసనంలో పడిపోకుండా నువ్వు నిలబెట్టుకోవడానికి అవకాశం కలుగుతుందండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఎదిగి పెద్దవాడవయ్యే వరకు అరణ్యములో నువ్వు నివాసం చేయాలి. అప్పుడు నువ్వు మంచి బిడ్డవవుతావు. దేవునికి మంచి బిడ్డవవుతావు. లోకానికి దూరంగా ఉంటే నువ్వు మంచి బిడ్డవవుతావు. లోకానికి దూరంగా ఉంటే నీ తల్లిదండ్రులకు నువ్వు మంచి బిడ్డవవుతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లోకంతో నువ్వు స్నేహం చేసావా, నీ జీవితం తప్పకుండా పాడైపోద్దండి.
ఎందుకంటే ప్రియులార లోకంలో పరిస్థితులు మనకు తెలుసు. ఈ రోజున ప్రియులార చిన్నపిల్లలే 7వ తరగతి చదివేవారే ఏమండి ధూమపానానికి అలవాటు పడిన వారు చాలామంది ఉన్నారు. 10వ తరగతిలోకి వచ్చేసరికి ఏమండి డ్రింక్స్కి అలవాటు పడిన వారు చాలామంది ఉన్నారు. మత్తు పానీయాలకు మత్తు మందులకు అలవాటు పడిపోయి వారి జీవితాన్ని పాడు చేసుకునే వారు చాలామంది ఉన్నారండి. ఈ రోజున శక్తిమంతుడైన దేవుడు చెప్తానండి, అరణ్యంలో నువ్వు నివాసం చేస్తే దేవునికి మంచి బిడ్డవవుతావు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అరణ్యం అనగా లోకానికి దూరంగా నువ్వు నివాసం చేస్తే నీ తల్లిదండ్రులకు నువ్వు మంచి బిడ్డవవుతావు. అలా ఉండాలన్నది దేవుని చిత్తం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇక తర్వాత మాటను ఆలోచన చేస్తే చూద్దాం, చూడండి. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనాన్ని కూడా ఒక్కమారు మనం చదువుకుందాం. చదవండి. ఆయన మీరు ఎలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అని వారితో చెప్పాను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాల్యం గురించి రాయబడతా ఉంది. ప్రియులారా, ఆయన అంటున్నాడు, మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనులు చేయాలని మీకు తెలీదా? ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ రోజున చూడండి ప్రియులారా, సమాజం మనల్ని పిలుస్తుంది. ప్రియులారా, రా బయటికి వెళ్దాం అంటది. పాపం మనల్ని పిలుస్తుంది, రా బయటికి వెళ్దాం అంటది. ప్రియులారా గమనించాలి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా పిలుస్తుంది లోకం. ప్రియులారా పిలుస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నా తండ్రి పనులు చేయవలసిన వాడనై ఉన్నాను నేను. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నా తండ్రి చిత్తము నెరవేర్చవలసిన వాడనై ఉన్నాను నేను. కాబట్టి నేను మీతో రాలేను. మీకు తెలీదా? నా తండ్రి పనులు చాలా నాకున్నాయి చేయవలసినవని చెప్పేటువంటి మాట చూడండి, అంత శ్రేష్టమైనటువంటి మాటకి ఇక్కడ మనకు కనబడతా ఉందో. చాలా సందర్భాల్లో ఏమంటే ప్రియులారా, లోకం పిలిచినప్పుడు నేను ఇదిగో తండ్రి పని చేయవలసిన వాడనై ఉన్నాను గనుక నేను రాలేనని చెప్పగల స్థితి నీకు ఉండాలి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఒకవేళ ప్రియులారా లోకంలో నీ స్నేహితులు పిలిచినప్పుడు అమ్మకి నాన్నకి నేను ఎంతో బాధ్యత చేయవలసినటువంటి వాడనై ఉన్నాను, నేను రాలేనని నువ్వు చెప్పగలగాలి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా యవన బిడ్డలు ఎలాగ ఉన్నారంటే ఎవరు పిలిస్తే వారు బండికి వెళ్ళిపోయేలాగా ఉన్నారండి. యవన ప్రియులారా ఎవరు స్నేహానికి పిలిస్తే వారితో వెళ్ళిపోయేలాగా ఉన్నారు. ఎవరు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుండిపోయే వాళ్ళలా ఉన్నారు. కానీ అయ్యో, నాకు ఇంటి దగ్గర నాన్న అప్పగించిన పనులు ఉన్నాయి, నాకు ఇంటి దగ్గర అమ్మ అప్పగించిన పనులు ఉన్నాయి, నాకు ఇంటి దగ్గర దేవుడు అప్పగించిన పనులు ఉన్నాయి, నాకు ఇంటి దగ్గర దైవజనుడు అప్పగించిన పనులు ఉన్నాయి, నాకు ఇంటి దగ్గర సంఘం అప్పగించిన పనులు ఉన్నాయి అని చెప్పగలిగినటువంటి స్థితి నీకు తప్పకుండా కావాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు అదే చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను నా తండ్రి పనులు చెయ్యవలసిన వాడనై ఉన్నాను. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నా మీద చాలా భారం ఉంది, నా మీద చాలా బరువు ఉంది, చాలా బాధ్యతలు ఉన్నాయి. నా తండ్రి అప్పగించినటువంటి పనులు నేను చెయ్యాలి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా తండ్రి అప్పగించిన పనులు నేను చెయ్యాలని మీకు తెలీదా? ఎందుకు నన్ను పిలుస్తున్నారు? ఎందుకు నన్ను మీరు ఆహ్వానిస్తున్నారు? ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నిజమేనండి, సమాజం మనల్ని చాలా చక్కగా ఆహ్వానిస్తుందండి. ప్రియులారా సమాజానికి ఎటు వీలైతే అటు మాట్లాడుతుంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కొన్నిసార్లు మనల్ని అవహేళన చేసి ఆకర్షిస్తే, కొన్నిసార్లు ప్రేమతో ఆకర్షిస్తే, కొన్నిసార్లు ప్రియులారా సంతోషాన్ని వెరవేసి ఆకర్షిస్తే, కొన్నిసార్లు పెట్టుబడి పెట్టి ఆకర్షిస్తే, మరికొన్నిసార్లు ప్రియులారా గమనించాలి మనల్ని రకరకాలుగా శోధిస్తుంది. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఆహారంతో ఎరవేస్తే ఏమండి చాలా రకాలుగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటుందండి లోకం. దేవుని వాక్యం చెప్తుంది, లోక ఆకర్షణకు నువ్వు పడిపోద్ది. ఎందుకంటే దేవుని బాధ్యతలు, దేవుడు అప్పగించిన బాధ్యతలు నీ మీద చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా తండ్రి అప్పగించిన పని నేను చేయవలసిన వాడనై ఉన్నాను. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నా తండ్రి పనులు నేను చూడవలసిన వ్యక్తినై ఉన్నాను. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కాబట్టి నేను రాలేనని చెప్తున్నాడు ఆయన. నీవు మంచి బిడ్డవుగా ఉండాలంటే నీ తండ్రి అప్పగించిన పనులను నువ్వు చేయవలసిన వానిగా ఉన్నావు. లోకంతో నువ్వు స్నేహం చేయొద్దు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. నేను నీ తల్లిదండ్రులకు మంచి బిడ్డగా ఉండాలంటే నాన్న అప్పగించిన పనులు నాకున్నాయి, అవి చేసే వరకు నేను రానని చెప్పగలిగినటువంటి ఒక మంచి బిడ్డగా నీ స్థితి మారాలన్నది దేవుని చిత్తం. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. అంతేకాదు, ఇక చివరిగా మరొక మాటను మనం చదివితే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. చదవండి. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. ఇది భక్తుడైన తిమోతికి దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రియులారా అంటున్నాడు, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావో, నువ్వు ఏమి నేర్చుకున్నావో, ప్రియులారా నీ జీవితానికి కారణం ఏంటో,
నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావో, ఎవరి మూలంగా నువ్వు ఇక్కడికి వచ్చావో ఈ సత్యమును నువ్వు తెలుసుకోవాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా, మనం ఈ లోకంలోనికి వచ్చామంటే దేవుని కృప మూలంగానే. మనం ఈ లోకంలో జన్మించామంటే మన తల్లిదండ్రుల మూలంగానే. ప్రియులారా, దేవుడు దానం చేస్తే తల్లిదండ్రులు మనల్ని జన్మింప చేశారండి. ఈ సత్యం మనం తెలుసుకోవాలి. చాలామందికి ప్రియులారా గమనించాలి, దేవుని మీద గౌరవం లేదు, దేవుని వల్ల నేను ఈ లోకంలో జన్మించానని. చాలామందికి గౌరవం లేదు, నా తల్లిదండ్రుల వల్ల నాకు ఈ జన్మ వచ్చిందని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, తల్లిదండ్రులను చాలా చిన్న చూపు చూసేవారు లోకంలో చాలామంది ఉన్నారు. దేవుడిని చాలా చిన్న చూపు చూసేవారు చాలామంది ఉన్నారండి. ప్రియులారా, ఈ రోజున నువ్వు ఇలాగున్నావంటే దేవుడే దానికి కారణం. నువ్వు ఇలాగున్నావంటే తల్లిదండ్రులే దానికి కారణం అండి. ప్రియులారా, దేవుడు నిన్ను కాచి కాపాడి కంటికి రెప్పలాగా నిన్ను కాపాడాడు కనుకే ప్రియులారా నువ్వు ఇంకా ఈ రోజున భూమి మీద ఉండగలిగావు. నీ తల్లిదండ్రులు వారి జీవితాన్ని త్యాగం చేసి నిన్ను నిలబెట్టారు కనుకే నువ్వు ఇంకా భూమి మీద ఉండగలిగావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకవేళ నీ తల్లిదండ్రులు కనుక నీ కొరకు త్యాగం చేయకపోతే, వారి కష్టాన్ని త్యాగం చేయకపోతే, వారి శ్రమను త్యాగం చేయకపోతే, తల్లి నీకోసం ప్రియులారా నవమాసాలు నిన్ను మోసి కష్టపడి నొప్పులు పడి నిన్ను కనకపోతే ప్రియులారా నువ్వు జన్మించేవాడవు కాదు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు కదా, నువ్వు ఎవరి వలన ఈ సంగతులు తెలుసుకున్నావో, ఎవరి వలన నేర్చుకున్నావో, నువ్వు ఎప్పుడు కృతజ్ఞత భావం కలిగి వాటిని నీ హృదయమందు భద్రపరుచుకోవాలంటే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకుడు తెలియజేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎవరి మూలంగా ఇలాగున్నావో, ఎవరు నీకు జన్మనిచ్చారో, ఎవరి మూలంగా నువ్వు బ్రతుకుతున్నావో, ఎవరి కృప వలన నువ్వు బ్రతుకుతున్నావో, ఎవరిచ్చిన వాటిని నువ్వు తీసుకొని జీవిస్తున్నావు అనేటువంటి సంగతి నువ్వు ఖచ్చితంగా రూఢిగా తెలుసుకోవాలండి. సృష్టిని సృష్టించిన వాడు సృష్టికర్త, నువ్వు పీలుస్తున్న గాలి ఇచ్చినవాడు సృష్టికర్త, నువ్వు తినుచున్న అన్నం నీకు ఇచ్చినవాడు సృష్టికర్త, నీకు ఆరోగ్యం ఇచ్చినవాడు సృష్టికర్త, ప్రియులారా నీ బ్రతుకునిచ్చినవాడు సృష్టికర్త. ఒకవేళ ఆ సత్యాన్ని కనుక నువ్వు మర్చిపోతే నువ్వు ఎప్పటికీ మంచి బిడ్డవు కాదండి. మంచి బిడ్డవుగా నువ్వు ఉండాలంటే ఆ సత్యం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ హృదయంలో అది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలండి. అది ఉన్నప్పుడే ప్రియులారా నువ్వు మంచి బిడ్డవుగా పేరు తెచ్చుకుంటావు. చూడండి, ఈ రోజున మనం చూసినటువంటి సంగతులు, మంచి బిడ్డలుగా మనం పేరు తెచ్చుకోవాలంటే, మంచి బిడ్డలుగా మనం బ్రతకాలంటే ఇస్సాకులాగా విధేయులమై లోబడి ఆయన మాట మనం వింటే మనం ప్రియులారా మంచి పిల్లలం అవుతామంటే అండి. రెండవది, యెఫ్తా కుమార్తెలాగా తల్లిదండ్రుల గౌరవాన్ని, దేవుని గౌరవాన్ని, దేవుడిచ్చిన ప్రియులారా మాటను నిలబెట్టువారుగా మనం ఉన్నప్పుడు మంచి పిల్లలం అవుతామంటే అండి. మూడవదిగా చూస్తే ప్రియులారా సమూయేలు ఎలాగైతే పిలవగానే పలికేటువంటి మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడో, నువ్వు దేవుడు పిలవగానే పలకాలి, తల్లిదండ్రులు పిలవగానే పలకాలి. అంతేకాదు, నాలుగవదిగా చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగైతే ప్రియులారా అరణ్యంలో నివాసం చేశాడో, లోకానికి దూరంగా ఉన్నాడో బలం పొందుకునే వరకు, అలాగ నువ్వు లోకానికి దూరంగా ఉంటే నువ్వు మంచి బిడ్డవు అవుతావు. లోకంతో నువ్వు స్నేహం చేయడానికి, నువ్వు దూరంగా ఉండడానికి అవకాశం కలుగుతుందండి. అంతేకాదు, ఇంకా చూస్తే బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటున్నారు కదా, నేను నా తండ్రి పనిని చేయవలసిన వాడనై ఉన్నాను కనుక మీతో రాలేను. అలా నువ్వు కూడా చెప్పగలగాలండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతేకాదు, ఇంకా చూస్తే భక్తుడైనటువంటి తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నువ్వు ఎవరి వలన విన్నావో, ఎవరి వలన నేర్చుకున్నావో, ఎవరి వలన నీకు ఇదిగో బాప్తిసం కలిగిందో, ఎవరి వలన జీవితం కలిగిందో, ఎవరి భిక్ష వలన నువ్వు ఈ లోకంలో ఉన్నావన్న సంగతిని నువ్వు తెలుసుకొని వాటిని మరిచిపోక జీవిస్తే నువ్వు ఎల్లప్పుడూ మంచి బిడ్డవుగా దేవుని సన్నిధిలో పేరు తెచ్చుకుంటావని తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడని యెహోవా తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెనందరూ తల వంచండి. చిన్న ప్రార్థన. శక్తిమంతుడైన దేవా, విత్తబడిన ఈ వాక్యము వ్యర్థంగా పోకుండా నేను ఇదిగో మంచి పిల్లలుగా విన్న వారందరూ కూడా మంచి పిల్లలుగా పేరు తెచ్చుకోవడానికి, మంచి పిల్లలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, కృపా సమృద్ధిని, కృపా దీవెనను ప్రభు ఇదిగో నీ బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయమని, విత్తబడిన ఈ వాక్యము ఫలించుటకు కార్యం చేయమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుడైన యేసుక్రీస్తు కృప కూడిన మనకు సర్వలోక క్రీస్తు బిడ్డలకు మనందరికీ సదాకాలం తోడై నేడే నిలిచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం.
మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.